భూమి ఎప్పుడు కూడా మంచిదే అనిపిస్తుంది. కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఆ భూమిని ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేయలేం. ఎక్కడో 200 కిలోమీటర్లో 150 కిలోమీటర్ల దూరంలో మనకి ఇంత భూమి ఉంది అని చెప్పి ఉంటే మనకి ఇవాళ ఏంటి తృప్తి, నాకేంటట అంటే ఏం చెప్తారు? తృప్తి అనే దానికి కొలమానం ఏం లేదు మేడం. రైట్, ఓకే. తృప్తి మీ సాటిస్ఫాక్షన్ మీరు వ్యక్తిగతంగా అనుభవిస్తున్నారా, లేకపోతే మీ కుటుంబం కోసం అనుభవిస్తున్నారా, లేకపోతే వాళ్ళకు ఏదైనా వెల్త్ క్రియేట్ చేస్తున్నారా దాని మీద ఆధారపడి ఉంటుంది. తృప్తి ఈజ్ డైరెక్ట్లీ రిలవెంట్ టు యువర్ మైండ్ సెట్. సో నా ఇప్పుడు మీకు ఒక పెద్ద ప్యాలెస్ 100 ఎకరాల ప్యాలెస్లో ఉన్నా మీరు ఉండేది 10x10 గదిలోనే, అంతే కదా. మీరు ఎంత పెద్ద మీ దగ్గర 1000 ఎకరాలు ఉన్నా 10,000 ఎకరాలు ఉన్నా మీరు తినేది ఆ భోజనమే, అదే అనిపిస్తుంది. మీరు తిరిగేది అదే కార్లో అదే సీట్లోనే, మీరు 4 సేఫ్టీ సీట్లోనే ఉంటారు, మీరు అంతకన్నా దాటరు. సో ఇదన్నీ మెంటల్ బ్లాక్స్. అంటే నాకు నేను ఇది అనుభవించట్లేదా అనేది దిస్ ఆర్ ఆల్ మెంటల్ బ్లాక్స్. ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ. మనందరికీ పిల్లలు ఉన్నారు. ఒక మనిషి తన జీవితాన్ని తన మనుగడ ఎందుకు సాధిస్తాడు? తన కుటుంబం కోసం, అంతే కదా, తన ముందు తరాల కోసం. రేపు మనకు ముందు తరాలు లేరు, మనకు భవిష్యత్తు లేదు, మనకు పిల్లలు లేరు, మనకు అవసరం లేదు, సింపుల్ లైఫ్లో బ్రతికేద్దాం, ఈ రోజు కోసం బ్రతికేద్దాం అంటే దాని గురించి ఇష్యూ లేదు, దాని గురించి చర్చ లేదు, డిస్కషన్ లేదు. నాకంటూ పెడిగ్రీ ఉంది, నాకంటూ పిల్లలు ఉన్నారు, నాకంటూ నా రక్త సంబంధికులు ఉన్నారు, నా ముందు తరాలు ఉన్నారు, నా భవిష్యత్తు ఉన్నప్పుడే ఇష్యూ వస్తుంది. అవును, ఇంత కష్టపడేది రాత్రి మగళ్ళు మన కోసం కాదు, మన పిల్లల కోసమే. 50 ఏళ్ళ తర్వాత ఎవరు కడుపు నిండా భోజనం చేయలేరు. ఎంత గొప్పవారైనా సరే అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాల్సిందే, ఫుడ్ హ్యాబిట్స్ని. 50 తర్వాత 60 తర్వాత అయితే మందుల మీద ఎక్కువగా ఉంటారు మ్యాక్సిమం జనాలు. ట్రూ. సో వాళ్ళు ఉండేది ఏముంది, 70 years దాటిన వ్యక్తి సగం టైం హాస్పిటల్లో ఉంటే సగం టైం ఇంట్లో ఉంటాడు. అవును. స్టిల్ దే రన్ ఫర్ దర్ అర్నింగ్ ఆఫ్ మనీ. ఒక ప్యాషనేట్గా వాళ్ళు డబ్బు సంపాదన కోసం లేదా వెల్త్ క్రియేషన్ కోసం పరిగెడుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళ బాధ్యత పట్ల వాళ్ళకున్న నిబద్ధత. అవును. మీరు అడిగిన మౌలికమైన ప్రశ్న, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇరుగ్గా ఉన్న ఏరియాస్లో ఉందామా, అక్కడ ఖరీదైన ప్రాంతాలు, లేదా విశాలమైన హైదరాబాద్లోకి వెళ్దామా అనేది ప్రశ్న. కరెక్ట్. ముందు హైదరాబాద్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ హైదరాబాద్ అనేది మనకు ఈరోజు భౌతికంగా లేక భౌగోళికంగా కనపడేది ఆ పటన్ చెరువు నుంచి మొదలు పెడితే ఇక్కడ శంషాబాద్ వరకు, అంతే. ఇది మనకు తెలిసిన హైదరాబాదు. ఇదే హైదరాబాదు ఒక 100 ఏళ్ల క్రితము ఈ కాచిగూడ, నింబోలి అడ్డ, లేకపోతే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉండేది. ఒక 200 ఏళ్ల క్రితము ఇదే హైదరాబాదు మీకు కేవలం చార్మినార్ ప్రాంతం వరకే ఉండేది. ఒక 300 ఏళ్ల క్రితం హైదరాబాద్ అనేది ఒక్క చార్మినార్ వరకే పరిమితమై ఉండేది. 400 ఏళ్ల క్రితం హైదరాబాద్ లేనే లేదు. కరెక్ట్. అంత ముందుకు ఉండేది గోల్కొండ సంస్థానం. ఆ గోల్కొండ సంస్థానంలో హైదరాబాద్ అన్న చిన్న గ్రామం. హైదరాబాద్కి ఏం పేరు ఉందో తెలియదు, రకరకాల పేర్లు చెప్తుంటారు, బట్ రియల్ నేమ్ హైదరాబాద్ ఏంటో మనకు తెలియదు యాక్చువల్లీ.